హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మైమ్. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఓదిలా పార్ట్ 2, గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలాంటి ఎన్నో సరికొత్త సినిమాల యొక్క ఓటీటీ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. వీడియో మిస్ చేయొద్దు, ఖచ్చితంగా చూడండి ఎండింగ్ వరకు అండ్ లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ శివంగి. ఈ మూవీని ఆహా వాళ్ళు తీసుకొచ్చారనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఓటీటీకి వచ్చిన ఈ సినిమా ప్రజెంట్ మనకి ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. పర్వాలేదు, ఒకసారి అయితే చూడొచ్చు. మరి ఇంత సూపర్ డూపర్ మూవీ అయితే కాదు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వెండి పట్టీలు. ఈ మూవీని ఈటీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈటీ విన్ వాళ్ళు తీసుకొస్తున్న సరికొత్త సినిమా ఇది. ఏప్రిల్ 20వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి వెండి పట్టీలు సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీ విన్లో ఏప్రిల్ 20వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ట్రింగ్ ట్రింగ్. ఈ మూవీని ఈటీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఏప్రిల్ 27th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ ట్రింగ్ ట్రింగ్ సినిమాని కనుక ఎవరైనా చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో ఏప్రిల్ 27th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన ఫిల్మ్ అనే దిల్ రూబా. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 25th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ దిల్ రూబా మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఏప్రిల్ 25th నుంచి ఆహాలోకి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మాలీవుడ్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఫిల్మ్ L2 Ampron. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ L2 Ampron మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే నెట్ఫ్లిక్స్లో ఏప్రిల్ 24th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కొత్తగా ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 24th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ కొత్తగా మూవీని ఎవరైనా సరే చూడాలి అనుకుంటే ఈటీవీ విన్లో ఏప్రిల్ 24th నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జ్యువెల్ థీఫ్ అన్నమాట. ఇది ఒక రాబరీకి సంబంధించిన సినిమా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ సినిమాని. మల్టిపుల్ ఆడియోలో తెలుగు ఆడియో కూడా కలుపుకుని మనకి ఏప్రిల్ 25th నుంచి స్ట్రీమింగ్లోకి అయితే తీసుకురాబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆది గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్ము శబ్దం అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ మనకి మార్చిలోనే రావాల్సింది, బట్ ఇంతవరకు రాలేదు, పోస్ట్ పోన్ జరిగిందనమాట. అప్రాక్సిమేట్గా మనకి ఏప్రిల్ 2nd లేదా 3rd వీక్లో ఖచ్చితంగా ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కోస్టా అనమాట. ఈ మూవీని G5 తీసుకొస్తున్నారు. ఈ మూవీ మనకి మే 1వ తేదీ నుంచి G5 డైరెక్ట్గా స్ట్రీమ్లో అయితే రాబోతుంది. మల్టిపుల్ ఆడియో కూడా అవైలబుల్గా ఉండబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వీరా ధీరా షూరా పార్ట్ 2 అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 25th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. కానీ కొంచెం ఫుటేజ్ అయితే లీక్ అయితే అయిందనమాట. ఒరిజినల్ ప్రింట్ లాంటి ప్రింటే ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది కొన్ని వెబ్సైట్స్లో. సో అఫీషియల్గా మీరు చూడాలనుకుంటే ప్రైమ్లో మనకి ఏప్రిల్ 25th వరకు వెయిట్ చేయాల్సిందే. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మ్యాడ్ స్క్వేర్ అనమాట. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుని ఫుల్లీ ఎంటర్టైనర్ సినిమాగా నిలిచింది ఈ మ్యాడ్ స్క్వేర్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 25th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మూవీని థియేటర్లో ఎవరైనా చూసింటే ఓకే, బట్ థియేటర్లో చూడకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. ఫుల్ ఎంటర్టైనర్గా ఫీల్ అవుతారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి నితిన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి మరొక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారు అనే టైంలో దెబ్బేసిన సినిమానే రాబిన్ హుడ్. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఏప్రిల్ లాస్ట్ మంత్లో అయితే ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే ఇవ్వబోతున్నారనమాట. రాబిన్ హుడ్ మూవీని సరే ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక G5 మనకి ఏప్రిల్ లాస్ట్ మంత్లో ఓటీటీకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సిద్ధు జొన్నలగడ్డ మెయిన్గా యాక్ట్ చేసి యావరేజ్గా నిలిచిన ఫిల్మ్ జాక్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. సిద్ధు జొన్నలగడ్డ మంచి ఒక డిఫరెంట్ స్టోరీతో ట్రై చేశారు, కానీ పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు ఇది. ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లో అయితే లాంచ్ అయింది. మనకి మే 8వ తేదీ నుంచి ఓటీటీలోకి అయితే స్ట్రీమ్లోకి రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మరొక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ని అయితే సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్గా దూసుకెళ్తుందన్నమాట. సో రీసెంట్గా కొత్త సినిమాలు చాలా రావడం వల్ల ఈ మూవీ థియేటర్ నుంచి త్వరగా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని బట్టి చూస్తే మనకి ఈ మూవీ ఇంచుమించుగా మే 2nd వీక్ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సినిమా మనకి ఓదిలా పార్ట్ 2 అనమాట. సో ఈ సినిమా నిన్నగాక మొన్నే అనమాట థియేటర్లో అయితే రిలీజ్ అయింది. నేనైతే చూడలేదు, బట్ మీరు చూసుంటే కనుక ఈ సినిమా ఎలా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది బాగుందన్నారు, మరి కొంతమంది బాగాలేదన్నారు. మిక్స్డ్ టాక్ అయితే చూస్తున్నాం అనమాట. సో సినిమా పైన ఎలా ఉందనే దానిపైన ఎవరికి క్లారిటీ లేదు. సో మీరు చూస్తే ఎలా అనిపించిందో కామెంట్లో తెలియపరచండి. ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ ఓదిలా పార్ట్ 2ని మే 20వ తేదీ నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అగ్రిమెంట్ ప్రకారం.
లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఈ మూవీలో కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడమే జరిగింది. ఈ మూవీ కూడా రీసెంట్గానే థియేటర్లో అయితే లాంచ్ అయ్యి ఈ మూవీ కూడా అంతే యావరేజ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది అనమాట. మిక్స్డ్ టాక్ కూడా కాదు, యావరేజ్ టాకే. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా అగ్రిమెంట్ ప్రకారం మనకి మే లాస్ట్ వీక్లో అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ప్రదీప్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి సెమీ నిలిచిన ఫిల్మ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ మూవీని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా కూడా రీసెంట్గానే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయిందనమాట. సో మనకి ఓటీటీ కూడా వచ్చేస్తుంది మే 9వ తేదీ నుంచి. ఈ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయి ఉంటే అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమాని మే 9వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. సో ఇంతవరకు మీరు ఓపిక్గా వీడియోని చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చిందని అర్థం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి కూడా నెట్ఫ్లిక్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి.